హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణలో పాలిసెట్ 2020 పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకు రిజల్ట్ అయితే రావడం జరిగింది. కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తూ ఎట్టకేలకు పరీక్ష జరిగి రిజల్ట్ కూడా అనౌన్స్ చేయబడ్డది. అయితే ఎవరైతే ఈ పాలిసెట్లో అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు 14 నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దాంతోపాటు రిమైనింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, మనం ఈ ధృవపత్రాల పరిశీలన లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్లు మన వెంట తీసుకుని వెళ్ళాలి, ఏ ధృవపత్రాలు మనం తీసుకువెళ్ళాలి, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే ముందు 12 నుంచి 14 వరకు, ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఏమో 14 నుంచి 17 వరకు జరుగుతుంది. అంతకంటే ముందు మనం 12 నుంచి 14 వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. పాలిటెక్నిక్ దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ధృవపత్రాల పరిశీలన అయితే జరుపుతారు. సో ఈ ధృవపత్రాల పరిశీలనలో ఏ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి దాని గురించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీకు అందజేస్తాను. వీడియోను చివరిదాకా చూడండి, ఎందుకంటే మధ్యలో స్కిప్ చేస్తే ఏది అర్థం కాదు. చివరిదాకా చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. ఇంకొకటి, స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. సో ఎవరైతే స్లాట్ బుకింగ్ మాకు కావాలనుకుంటారో వాళ్ళు వీడియోని అయితే లైక్ చేసి ఖచ్చితంగా కింద వి వాంట్ అని పెట్టండి. కామెంట్ బాక్స్లో వి వాంట్ అని పెట్టండి. వచ్చినటువంటి రెస్పాన్సెస్ బట్టి నేను మళ్ళీ దాని మీద స్లాట్ బుకింగ్ మీద కూడా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి దాని మీద వీడియో అయితే చేస్తాను. ఓకే, ఫస్ట్ టైం నా ఛానల్ని ఇంకెవరైనా విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీకు మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను, జాబ్స్, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. టీఎస్ పాలిసెట్ 2020కి సంబంధించినటువంటి ధృవపత్రాల పరిశీలన. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తను చూస్తే మనం పాలిసెట్ 2020లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈ నెల 14 నుంచి ధృవపత్రాల పరిశీలన ప్రారంభం కానుందని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జి అప్పారావు తెలిపారు. అయితే ధృవపత్రాల పరిశీలనకు హాజరయ్యే విద్యార్థులు బాగా నోట్ చేసుకోండి. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరవుతారో, ధృవపత్రాల పరిశీలనకు హాజరవుతారో ఆ విద్యార్థులు ఈ నెల 12 నుంచి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని నిర్ణీత సమయానికి హాజరు కావాలని సూచించారు. నేను చెప్పింది ఇదే, స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలని తెలియకపోతే వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా ఎవరెవరు ఎంతమంది తెలియదో అంతమంది వీడియోని లైక్ చేసి కింద వి వాంట్ అని పెట్టండి. వి వాంట్ అంటే నాకు అర్థమైపోతుంది స్లాట్ బుకింగ్ గురించి అని. ఓకే, కోవిడ్-19 నేపథ్యంలో సహాయ కేంద్రంలోకి విద్యార్థులకు మాత్రమే అనుమతి లభిస్తుందన్నారు. విద్యార్థులు ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లో tspolicet.nic.inలో స్లాట్ బుక్ చేసుకోవాలి 12 నుంచి 14 వరకు. అయితే ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి సర్టెన్ టైం అయితే కేటాయిస్తారు, నిర్దిష్ట సమయం అయితే కేటాయిస్తారు. ఆ టైంలో మనం వెళ్ళి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం రెడీగా ఉండాలి. అయితే విద్యార్థులు తమతో పాటు ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి తమతో పాటు ఏమేమి తీసుకెళ్లాలంటే పాలిసెట్ ర్యాంక్ కార్డు, నెక్స్ట్ ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ అదేవిధంగా టీసీ, కుల ధృవీకరణ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం జనవరి 1, 2020 తర్వాత జారీ చేసినటువంటిది అయితే తీసుకువెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతా ఉన్నాడు. సో ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకువెళ్ళాలి. వీటితో పాటు ఒక జత నకలు అంటున్నాడు, అంటే జిరాక్స్ సర్టిఫికెట్లు కూడా తీసుకువెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ఈ సర్టిఫికెట్లు అన్నీ కూడా ఏదేది ర్యాంక్ కార్డు, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, 4th to 10th బోనాఫైడ్స్ సర్టిఫికెట్స్, అదేవిధంగా టీసీ, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ మాత్రం ఈ 2020 జనవరి తర్వాత తీసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. దీంతోపాటు ఇవన్నీ ఒరిజినల్ తీసుకుపోతున్నాం, వీటికి సంబంధించిన ఒక జత జిరాక్స్ సర్టిఫికేట్లు అయితే తీసుకువెళ్ళాలి. ఓకే, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు మీకు అందరికంటే ముందుగా చేయాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే స్లాట్ బుకింగ్ కావాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కింద వి వాంట్ అని పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.